ఈ 10 సంవత్సరాల కెరియర్‌లో 40 సినిమాల దగ్గర రీచ్ అయ్యారు మీరు. దాంట్లో మీకు 90% సక్సెస్ రేషియోనే ఉంది. ఒక 10% అది కూడా బ్రేక్ ఏమన్నా మీరు చెప్పిన పాయింట్‌లో కొంతమంది లాస్ ఉన్నా మీరు కంటిన్యూ సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్‌లకి, ఎగ్జిబిటర్‌లకి గాని ఒక లైన్ ఆఫ్ సెటప్ ఉంటది. దాన్నెక్కడ మీకు బ్రేకప్ కాలేదు. మీతో జర్నీ చేసే డిస్ట్రిబ్యూటర్‌లని నేను చూస్తున్నా ఎగ్జిబిటర్‌లు గాని. వాళ్ళ దగ్గర నుంచి వస్తే కదా ప్రాబ్లమ్ అనేది ఎవరైనా రారు. ఛీ! నా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మంచోళ్ళంటే అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. అది ఇప్పుడు ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్న రాజుగారైనా, లేపోతే ఆంధ్రాలో ఉన్న ఎవరైనా ప్రొడ్యూసర్‌గా ఉన్న రాజుగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇక్కడ పోయి ఇంకోసం అలా అన్న రాజుగారైనా గానీ, రెగ్యులర్ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయినా చిన్న అంటే ఇన్ ద సెన్స్ చిన్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా అంటే, ఎవరు నా దగ్గరికి ఎప్పుడు కంప్లెయింట్ తీసుకొని రాలేదు. డబ్బులు వెనక్కిమ్మని ఎప్పుడూ అడగలేదు మమ్మల్ని. కానీ మనకు గిల్ట్ ఉంటది కదా! సినిమా ఫెయిల్ అయితే. మనం నమ్మి ఆళ్ళు సినిమా కొంటే సినిమా ఫెయిల్ అయింది అనేది ఒక గిల్ట్ ఉంటది కదా మనలో. ఆ గిల్ట్, ఆ నామోషీ ఇది ఇంకా నాకు అలవాటు అవ్వట్ల. అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ఫెయిల్యూర్ అంత ఈజీగా తీసుకోవట్లేదు. అంటే ఈ మధ్యకాలంలో మీరు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు దసరా 'దేవర'. అది హిట్ అయితే పార్టీ కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లందరూ తీసుకెళ్ళి దుబాయ్‌లో. అది హ్యాపీ. దానివల్ల ఈ మధ్యకాలంలో ఆ కైండ్ ఆఫ్ మేము కూడా చూడలేదు. జనాలకి అంటే అది ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్ డబ్బు మిగిలిందంటే ప్రొడ్యూసర్‌కి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదు కదా! ఎందుకంటే సినిమా బాగా తీసావని సరే మీడియా చెప్పడము, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడం, ఇది చెప్పడం, అది చెప్పడం ఇవన్నీ కామనే. హిట్ అయిన రోజు ఎవరైనా చెప్తారు అంతా ఓకే. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఇయన్నీ జర్నీ చేస్తుంది డిస్ట్రిబ్యూటర్లు కదా! ఎందుకంటే ఇప్పుడు మీకు ఈయన అన్నట్టు ఓటీటీ వాళ్ళు ఒక 50% ఇస్తే మిగతా 50% మమ్మల్ని నమ్మి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంది కాబట్టే మేము సినిమాలు తీయగలుగుతున్నాం కదా! ఇప్పుడు ఓటీటీ వాడు ఎలా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలో డిస్ట్రిబ్యూటర్ కూడా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలి కదా! ఇప్పుడు మీరన్నట్టే ఒక 10 ఇయర్స్‌గా ఉన్న 2, 3 తక్కువ బ్యానర్‌లో ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఈ ఈ నా సినిమా ఏదైనా వస్తుందంటే ఒక ఏరియా కూడా కొత్త బయ్యర్ అనేవాడు ఉన్నాడు. ఏదైనా ఓల్డ్ బయ్యరే ఉన్నాడు. ఎందుకు అంటే అది మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇన్నేళ్ల నుంచి. సో, అందుకని ఒక సినిమా బాగా తింటే డిస్ట్రిబ్యూటర్‌లు మనకది హ్యాపీ కదా!